హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది మనం చూడబోతున్నాం. 14,236 ఉద్యోగాలతో కూడినటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. కావలసినటువంటి అర్హతలు ఏంటి, కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు, పూర్తి వివరాల కోసం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అంగన్వాడీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. వేకెన్సీ లిస్ట్కి సంబంధించిన, ఖాళీల వివరాలకి సంబంధించిన, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది అంగన్వాడీకి సంబంధించి నేను మీకు అందించడం జరుగుతుంది. మీ సపోర్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే అంగన్వాడీ ప్రతి అప్డేట్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు, వార్తాపత్రికలో భాగంగా ఈరోజు రిలీజ్ అయినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మంత్రి సీతక్క గారైతే రిలీజ్ చేయడం జరిగింది. అంగన్వాడీలో 14,236 పోస్టుల భర్తీకి అయితే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. కోడ్ ముగియగానే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27వ తారీఖు రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కోడ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అడ్డంకిగా ఉంది. 6,399 మంది టీచర్లు ఖాళీగా ఉన్నారు. 7,837 మంది హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఫైల్ మీద సీతక్క గారు సంతకం అయితే చేయడం కూడా జరిగింది. అంటే నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ అనేది మంత్రి సీతక్క గారు ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉందో ఆ కోడ్ ముగియగానే ఈ యొక్క పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో అంగన్వాడీ కొలువులు భర్తీ ఇదే మొదటిసారి కావడం విశేషం. అంగన్వాడీలను మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు ఓ అడుగు ముందుకు వేయడం విశేషం. అయితే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ గతంలో ఇన్ని పోస్టులతో అయితే ఎప్పుడూ కూడా మనకు రిలీజ్ అయితే అవ్వడం జరగలేదు. దీనికి సంబంధించినటువంటి ఫైల్ మీద మంత్రి సీతక్క గారు సంతకం కూడా చేసేయడం జరిగింది. మనకి ఎలక్షన్ కోడ్ ముగియగానే, అంటే కేవలం ఒక 1 వీక్ లేదా 10 రోజుల్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మీరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కానీ, అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అని కానీ, అర్హతలకు సంబంధించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్కైనా కూడా ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వగానే మొట్టమొదటిగా మన ఛానల్లో వీడియో అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీకు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.